ఇప్పుడు మనం తీసుకోబోయేది ఇవే. చూసారు కదా, ఇలా ఉంటాయి అలసందులు. ఉడకబెట్టుకొని తిందామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా చూసుకొని ఏరుకోవాలి ఫ్రెండ్స్. మొత్తానికి మాకైతే ఇన్ని దొరికినాయి చూడండి. ఇవైతే ఇప్పుడు ఉడకబెట్టి తింటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు ఈ సోల్ కాపు కోసం మేమైతే కొండకు వచ్చాము, మా పంట కాపు కోసం. ఇక్కడైతే మధ్యాహ్నం పూట ఆకలేస్తే మేము ఇలా కందులు ఉడకబెట్టి తింటామో మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదైతే సోలు. ఇప్పుడైతే సోలు చూపిస్తాను మీకు. చూసారు కదా, సోలు అయితే ఇదండి. చూసారు కదా, ఇదే సోలు. ఈ సోలు కాపు కోసం మేమైతే ఇలా కాపు కోసం కొండకు వస్తాం. ఇప్పుడు మనం కందుల కోసం అయితే ఈ గరువుకి వెళ్దాం. ఇక్కడ ఉంటాయి కందులు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే మిరప మొక్కలు. మిరపకాయలు అయితే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇలా మేము కొద్దిగా మిరపకాయలు అనేది పండించుకుంటాం. చూస్తున్నారు కదా, మిరపకాయలు అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా ఉడుచుకున్నాం మొక్కలు, మిరప మొక్కలు. కందుల కోసం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం తీసుకోబోయేది ఇవే. ఈ కందుల్ని ఇప్పుడు తీసుకొని ఉడకబెట్టాలి. ఇవైతే ఎండిపోయేవి. ఇవైతే విత్తనాలు కుంచుకోవడమే. చూసారు కదా, మొత్తం అన్నీ ఎండిపోయినాయి. ఇవైతే ఇంకా ఇవైతే సరిపోతాయేమో. ఇవి ఎండిపోయేవి. అది చూసుకుంటూ ఏరుకొని ఉడకబెట్టుకొని తిందామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి ఈ వీడియోని అయితే. చూసారు కదా, ఇలా ఉంటాయి. ఇలా చూసుకొని ఏరుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సగం అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఎంత దొరుకుతాయో ఉడకబెట్టి మీకు చూపిస్తాను. ఇవైతే ఎండిపోయి. ఫ్రెండ్స్ చూసారు కదా. ఫ్రెండ్స్ వీటిని అయితే మా ఏరియాలో అలసందులు అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ కందులు అయితే ఇంకా ముదరలేదు ఫ్రెండ్స్. ఇది ఏమంటారో కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ కందులు అయితే ఇంకా ముదరలేదు. ఇవైతే పండిపోతున్నాయి. ఫ్రెండ్స్ మొత్తానికి మాకైతే ఇన్ని దొరికినాయి చూడండి. ఇవైతే ఇప్పుడు ఉడకబెట్టి తింటాం. తపల అయితే ఇక్కడ ఉంది చిన్నది. సరిపోయేంతా ఉడకబెడదాం. చూసారు కదా, ఇవి తప్పేలా అయితే పట్టదు ఫ్రెండ్స్. ఈ కందులు అయితే ఇక్కడ వేసుకుందాం. ఇవైతే కొద్దిగా వంట చేసి వేసుకోవాలి, పట్టట్లేదు. సరే కదా, ఈ విధంగా వేసుకోవాలి. చిన్న తప్పేలా కాబట్టి నేనైతే వంచేస్తున్నాను. ఇవి కొద్దిగా వాటర్ వేసుకుందాం. కందులు అయితే చాలా బాగున్నాయి చూడండి. తప్పేలు పుల్లుగా అయిపోయినాయి, ఇంకొన్ని మిగిలిపోయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవి నీళ్ళు అయితే సరిపడా వేసుకుందాం.
మనకైతే ప్లేట్ లేదు, అడ్డాకులు వేసుకోవాలి ఇక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి అడ్డాకులు. ఈ అడ్డాకులతో ప్లేట్ లేక ఈ అడ్డాకులు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మూత అయితే ఇలా కప్పేసుకున్నాను ఆకులతో, ప్లేట్లు లేక. ఇంటికైతే ప్లేట్లు ఉంటాయి కానీ గుడిసెలో ఉన్నాం మేము, చేయని కాపుకొచ్చి. చూసారు కదా, వచ్చి ఇది ఇలా కప్పేసుకొని ఉడకబెట్టేద్దాం ఇప్పుడు పొయ్యి పైన. ఫ్రెండ్స్ పొయ్యి పైన అయితే పెట్టుకుందాం ఇప్పుడు. పొయ్యి అయితే ఇక్కడ ఉంది. చూసారు కదా, అడ్డాకులతో ప్లేటు. రిసి కర్రలతో ప్లేట్లు లేక అడ్డాకులతో ప్లేట్ చేసుకున్నాం మేము. కోతి ఈ గుడిసె వీడియో కూడా ఫుల్ వీడియో చేశాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి. ఈ కందులు అయితే ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది ఇంకా ముదరలేదు, కొద్దిగా ముదురుతున్నాయి. చూస్తున్నారు కదా, ఇంకా కూరకు సరిపోతాయి కానీ తక్కువ ఉన్నాయి ఇవి. తర్వాత ముదిరిన తర్వాత కూర వండేసి చూపిస్తాను. చూసారు కదా, చుట్టూరా కొండలే, చుట్టూరా కొండలే ఉన్నాయి. మనకైతే ఈ కందులు ఉడికేంత వరకు మంట పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మేమైతే ప్లేట్లు తెచ్చుకోలేదు. ఈ తపేలా అయితే ఇక్కడే వదిలేస్తాం, ఏదైనా దొరికితే వండుకొని తినడానికి ఆకలేసినప్పుడు. గుడిసె ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే పంట కోసమే తయారు చేసుకున్నాం కదరిసి. ఫ్రెండ్స్ ఉడకబెట్టి 20 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడు చూడాలి, ఉడికిపోయి అనుకుంటాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే ఉడికిపోయి. చూస్తున్నారు కదా, చాలా బాగా ఉడికినాయి. ఇప్పుడైతే దించేసి తినేస్తాం. చాలా బాగా ఉడికినాయి. చూసారు కదా, ప్లేట్లు లేకపోతే ఇలా ఈ అడ్డాకులతో మేమైతే ఇలా మూతగా వాడుకుంటాం. చూసారు కదా, ఆకులు అయితే ఇలా అయిపోయి. వీటితోనే దించేద్దాం ఇవి. ఇలా గురిసి చాలా వేడిగా ఉంది. ఇది వేడిగా ఉంది. ఇక్కడ పెట్టుకుందాం. కాలుతాయి. చాలా బాగా ఉడికిపోయినాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తింటున్నాం. వరిసి చూసారు కదా, కందులు అయితే చాలా ఎక్కువ ఉడకబెట్టాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇవి ఎలా తినాలో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇలా తినాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వీటిని అయితే ఉప్పు కలపలేదు మేము, ఉప్పు లేకుండానే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా ఒలుచుకొని తినాలి. పిక్కలు అయితే ఎలా ఉంటాయి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మావాడైతే తింటున్నాడు చూడండి. చూసారు కదా, చాలానే తినేసాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది చూసారు కదా. ఇవి అయితే బయట పడదాం. మావాడైతే ఫుల్గా తినేసి ఉంటాడేమో. రిసి పంజాచి
సరే ఫ్రెండ్స్, ఇవైతే మిగిలినాయి, ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం. చూసారు కదా, నేను కూడా చాలానే తినేసాను. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక నేను తినేది అయితే మీకు కనిపించలేదు. అయితే ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాం. ఈ తపాలు అయితే ఇక్కడే ఉంటుంది, ఇది బయట అక్కడ పెట్టేద్దాం. చిన్న తపాలు తెచ్చుకున్నాం, అందుకే ఇలా అయిపోయి కందులు అయితే. చూసారు కదా, ఇప్పుడు ఉడకబెట్టి తినేస్తాం ఇవి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.